వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు అందరికీ తల్లి అయిన శ్రీ లలితా పరభట్టారిక జగజ్జనని ఆదిపరాశక్తి తన బిడ్డలకు అందించే దివ్య సందేశం గురించైతే ఈరోజు తెలియజేస్తున్నాను. దైవాన్ని చేరాలంటే మాయా మోహాలతో కాదు, కేవలం భక్తితో మాత్రమే చేరుకోగలం బిడ్డ. భక్తి లేని వారికి దేవుడు పక్కనే ఉన్నా వారు తెలుసుకోలేరు. సదాసత్స్వరూపమైన ఈ అఖిల జగతను త్రిగుణాత్మకమైన స్వీయాశక్తితో తానే సృష్టించి, రక్షించి, కల్పాంతంలో ఉపసంహరించి, ఒంటరిగా వినోదించే ఆ విశ్వజననిని, ఆ లోకమాతను మరొక్కసారి మనసులో మనమందరం స్మరించుకుందాం. భగవతి అమ్మ యొక్క నామధేయాల్లో అతి ముఖ్యమైనది. భగవతి అనే పేరుతో చాలా ప్రసిద్ధం. శక్తి, విద్య, పర, సర్వజ్ఞ, భవబంధ ఇలా అనేక నామధేయాలతో స్థుతించబడుతూ మహామునీంద్రులకు ధ్యానంలో మాత్రమే దర్శనమిచ్చే తల్లి భగవతి. వేదవేతులైన పౌరాణికులు బ్రహ్మదేవుడు సృష్టికర్త అని కదా చెబుతారు. మరి ఆ బ్రహ్మదేవుడు శేషశయ్యపై విశ్రమించే విష్ణుమూర్తికి నాభి కమలం నుంచి జన్మించాడని, అతడి సృష్టి స్వతంత్రం కాదని, జీవుల యొక్క కర్మానుసారం జరుగుతుందని వారే అన్నారు. ఇంతకీ ఆ విష్ణుమూర్తికి ఆధారం ఆదిశేషుడు. ఆదిశేషుడికి ఆధారం మహాసముద్రం. అది సలిలం, రసస్వరూపం. పాత్ర లేకుండా జలం నిలబడుతుందా? ఎక్కడైనా ఆ పాత్రయే, ఆ ఆధారమే జగజ్జనని. మనం కూడా ఆ సర్వశక్తి స్వరూపిణి అయిన పాద పద్మాలను శరణ వేడుకుందాం. విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నప్పుడు నాభి కమలంలోని బ్రహ్మదేవుడు ఆ జగన్మాతను స్తుతించాడు. సగుణ రూపిణి, నిర్గుణ రూపిణి, మాయాస్వరూపిణి, ముక్తిప్రదాయిని ఆ తల్లిని ధ్యానించి, ఆ తల్లి గురించి ప్రతిరోజు 4 మాటలు వింటున్నందుకు మనం కూడా ఎంతో సంతోషపడదాం. ఆ తల్లి యొక్క పాదపద్మాలకు మళ్ళీ నమస్కరించుకుందాం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఈ లోకంలో ప్రతిదీ కూడా అమ్మ దయ వల్లే మనకి దక్కుతుంది. ఇలాగే లలితమ్మ సందేశం రోజూ వినాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.